భారతదేశంలోని అత్యంత అందమైన, సుందరమైన ప్రాంతాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇటు ఆదిలాబాద్ అడవులు, వాటర్ ఫాల్స్ కానీ, వరంగల్ 1000 స్తంభాల గుడి కానీ, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కానీ మంచి షూటింగ్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. వాటికి తోడు హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి స్టూడియోలు, విఎఫ్ఎక్స్ సెంటర్స్ ఏర్పాటయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అటు మారేడుమిల్లి అందాలు, అడవులు, అరకులోయ పరిసర ప్రాంతాలు, కృష్ణా గోదావరి నదీ తీరాలు ఎన్నో సినిమా షూటింగ్లు జరుగుతాయి. దశాబ్దాల కాలం నుంచి షూటింగ్లు జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో సరైన స్టూడియోలు లేవు, ఆంధ్రప్రదేశ్లో విఎఫ్ఎక్స్ థియేటర్లు లేవు అనేటువంటి ఒక లోటు కనిపిస్తోంది. దీనికి సంబంధించి 2014లో రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే ఆంధ్రప్రదేశ్కు సినిమా ఇండస్ట్రీని తరలించాలంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కంటే ముందే మద్రాసు నుంచి సినిమా ఇండస్ట్రీ తెలంగాణకు, హైదరాబాద్కి ఏ విధంగా అయితే వచ్చిందో అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు తరలించాలనేటువంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. 5 ఏళ్ల పాటు కొత్త రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు. అనంతరం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని వివాదాల తర్వాత సినీ ప్రముఖులు పెద్దలతో సమావేశమై విశాఖపట్నానికి సినిమా ఇండస్ట్రీని తరలించాలని, అందుకు భూములు, స్టూడియోలకు, నిర్మాణాలకు తను భూములు ఇస్తానని చెప్పడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం పోయి మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమిలో కీలకమైనటువంటి 2 వ్యక్తులు సినిమాల్లో పెద్ద హీరోలుగా ఉన్నారు. ఒకరు నందమూరి బాలకృష్ణ, మరొక వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వీరిద్దరూ కూడా ఇంకా సినిమాలు చేస్తున్నారు. వీరిద్దరూ రాజకీయాలతో పాటు సినిమాలను జోడుగుర్రాలా నడిపిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో స్టూడియోల నిర్మాణం వేగవంతం చేయాలనేటువంటి ప్రతిపాదన, ఆలోచన ఏపీ ప్రభుత్వం చేస్తోంది. అందుకు అనుగుణంగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతమంది ప్రముఖులతో సమావేశమవుతున్నారు. విఎఫ్ఎక్స్ సంబంధించి ప్రస్తుతం ఏ యుగం నడుస్తుంది కాబట్టి ఏ వర్క్షాప్ సెంటర్సు, కొన్ని స్టూడియోల నిర్మాణాలు, విఎఫ్ఎక్స్ థియేటర్లు ఇవన్నీ కూడా నిర్మించేటువంటి ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి థియేటర్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ సినిమాకు సంబంధించి అమరావతిలోనే సినిమా నిర్మాణం క్లాప్ కొట్టడం జరిగింది. అదే అమరావతిలో ఫిల్మ్ స్టూడియోలు, ఇన్స్టిట్యూట్లు, కంటెంట్ క్రియేట్ చేసేటువంటి స్టూడియోలు, విఎఫ్ఎక్స్ సెంటర్లు కనుక వస్తే సినిమాకు సంబంధించి నటీనటులు, టెక్నీషియన్లతో పాటు అక్కడ హాస్పిటాలిటీ రంగం పెరుగుతోంది. హోటల్స్కి సంబంధించి నిర్మాణాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యక్ష పరోక్షంగా కొన్ని వందల వేల మందికి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అత్యంత వేగంగా నిర్మాణాలు జరిపేటువంటి సంస్థతో 2-3 తాత్కాలికమైనటువంటి స్టూడియోలు కూడా ప్రస్తుతానికి నిర్మించి వాటి ద్వారా ఇక్కడే పనులు జరిగేలా, వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుని అమరావతిలో కూడా సినిమాలు తీయవచ్చు, అమరావతిలో కూడా ఒక సినిమాకి సంబంధించి అన్ని సదుపాయాలు ఉన్నాయటువంటి ఫ్లేవర్ కనిపించే విధంగా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. ఇటు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ కూడా సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కు తెచ్చేందుకు, అమరావతిలో ప్రారంభించేందుకు ఇంట్రెస్ట్గా ఉండడంతో మరికొద్ది రోజుల్లోనే అమరావతిలో షూటింగ్లు శరవేగంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.